హలో అండి. ఈరోజు మనం తిరుమల గురించి తెలుసుకుందాం. ఇతిహాసాల ప్రకారం వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి ఈ భూమిని ప్రసాదించారని చెప్తారు. తిరుమల క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో కట్టారని ఒక అంచనా మాత్రమే. ఈ ఆలయం హిందూ పురాణాల ప్రకారం కలియుగంలో వెంకటాద్రి కొండపై వెంకటేశ్వర స్వామిగా ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. ఈ ఆలయ సముదాయాన్ని పల్లవులు, చోళులు మరియు విజయనగర పాలకులు సహా వివిధ రాజవంశాల కాలక్రమేణా నిర్మించి విస్తరించారు. విజయనగర సామ్రాజ్యంలో ఆలయం అభివృద్ధికి ప్రధాన పాత్ర పోషించారని చెప్తారు. వీరు సంపద పెరగడంలో శ్రీకృష్ణదేవరాయలు చాలా సమకూర్చారు. ఆనంద నిలయము, దానికి బంగారు పుతతో పాటు పైకప్పు సహా విజయనగర పాలకులు సహకారాలకు నిదర్శనం. ఈ ఆలయం సుందరమైన శేషాచలం కొండల మధ్యలో ఉండి ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా వాతావరణానికి మంచి నిదర్శనం. ఇక్కడ స్వామివారిని వెంకటేశ్వరుడుగా, బాలాజీగా, వెంకటాచలపతిగా మరియు పలు పేర్లతో పిలుచుకుంటారు. ఆలయ సంరక్షణ 1933 నుండి టీటీడీ కమిటీగా ఏర్పాటు చేసి అప్పటి నుండి టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ సంరక్షణ జరుగుతుంది. ఇదండి షార్ట్గా తిరుమల గురించి వివరణ. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. నన్ను మీరు ఎంకరేజ్ చేస్తారని